గురుకులాలు అంటే బహుముఖ ప్రతిభకు కేంద్రాలు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇటీవలే గురుకులాల డైట్ ఛార్జీలు పెంచామని గుర్తు చేశారు. గురుకులాల బాట కార్యక్రమానికి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి రంగారెడ్డి జిల్లా చిలుకూరులో గురుకుల పాఠశాలను సందర్శించారు. కామన్ డైట్ ను ప్రారంభించారు. అలాగే విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఇక పాఠశాలలోని విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీసే కార్యక్రమాలు బాగున్నాయని టీచర్ను కొనియాడారు. టీజీపీఎస్సీ చైర్మన్ బుర్ర వెంకటేశం, మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి ఒకప్పటి గురుకులాల విద్యార్థులే అని వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. సంకల్పమే మాన్య ముఖ్యమంత్రి గారి సుస్థిర విద్యా విధానాన్ని, వసతి సౌకర్యాల కల్పన, ప్రామీణ్యత ప్రైవేట్ స్కూల్స్లో చదువులు చెప్తున్న వాళ్ళు మీకంటే ఎక్కువ విద్యా ప్రమాణాలు ఉన్నవాళ్ళ, మీకంటే వాళ్ళకి ఏమైనా జీతభత్యాలు ఎక్కువ ఉన్నాయా? మీ స్కూల్స్లో ఉన్న మౌలిక వసతుల కంటే ప్రైవేట్ స్కూళ్ళలో ఎక్కువ ఏమైనా ఉన్నాయా? మరి ఎందుకు 26,000 ప్రభుత్వ పాఠశాలలలో 23 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటే 11,000 ప్రైవేట్ పాఠశాలల్లో 33 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు? గ్రామాలలో పేదవాళ్ళు కూలికి పోయైనా సరే కూడబెట్టి పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలకు పంపించాలి, ఇంగ్లీష్ మీడియంలో చదివించాలని వాళ్ళు నానా తాపత్రయపడుతున్నారు. నిజంగా మనందరి బాధ్యత ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడం ద్వారా ఈ పిల్లల్ని డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా వివిధ సబ్జెక్ట్స్లో వీళ్ళని నిపుణులుగా తయారు చేసి ఈ దేశ సంపదగా వీళ్ళని మారుస్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు కాదు, ఈ దేశ భవిష్యత్తు, ప్రపంచానికి విజ్ఞానాన్ని అందించగలిగిన శక్తి మన విద్యార్థులకు ఉంది. ఈరోజు అమెరికాలో ఉండే సిలికాన్ వ్యాలీకి వెళ్తే మన తెలుగు వాళ్ళు 60% ఉంటారు. ఈ మల్టీ టాలెంటెడ్ స్టూడెంట్స్ని మీరు ఎందుకు గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్లో, ఎందుకు గవర్నమెంట్ స్కూల్స్లో నుంచి మనం ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాము? ఎందుకు వెనుకబడుతున్నాము? మనం ఎందుకు ఆత్మ పరిశీలన చేసుకోకూడదు? ఎవ్రీ మంత్ 10th లోపల గ్రీన్ ఛానల్ ద్వారా అన్ని నిధులు ఈ రెసిడెన్షియల్ స్కూల్స్కి, హాస్టల్స్కి, కాలేజెస్కి సంబంధించిన ప్రతి రూపాయి 10 తారీఖు లోపల గ్రీన్ ఛానల్ అడగాల్సిన పని లేకుండా స్ట్రైట్గా వాళ్ళ ఖాతాలకు పోయే విధంగా, అది డైట్ ఛార్జెస్ కావచ్చు, కాస్మెటిక్ ఛార్జెస్ కావచ్చు, ఇతర విద్యా సంస్థల నిర్వహణకు సంబంధించిన నిధులు ప్రతి నెల 10 తారీఖు లోపల ఆటోమేటిక్గా విడుదలయ్యేటట్టు ఈ మధ్యనే ఆర్థిక శాఖ మంత్రి గారికి, అధికారులకు నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు డైట్ ఛార్జెస్ మెనూను కూడా మనం రిఫార్మ్ చేసుకొని ఒక మంచి డైట్ ఛార్జెస్ ఇవ్వడమే కాకుండా అధికారులను కూడా ప్రతిరోజు మీతో పాటు తినే విధంగా మీ బోధన సిబ్బంది, బోధనేతర సిబ్బంది, కలెక్టర్లకు, జిల్లా స్థాయి అధికారులకు కూడా నేను ఆదేశాలు ఇచ్చిన. ఖచ్చితంగా వారంలో మీరు 2 రోజులు 3 రోజులు ఈ పాఠశాలలు, పర్టికులర్గా రెసిడెన్షియల్ స్కూల్స్ విజిట్ చేయాలా, విద్యార్థులతో కూర్చొని భోజనం చేయాలి. మీ బోధన విషయంలో కానీ, మీ భోజన విషయంలో కానీ ఉన్న నాణ్యత ప్రమాణాలను పరిశీలించడానికి అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇంక్లూడింగ్ చీఫ్ సెక్రటరీ క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయమని మన ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.